తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి కళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మీద చాలా ఆసక్తి కనపరుస్తున్నారు. ఎవరు గెలుస్తారు 2024లో జరగవలసిన ఆంధ్రప్రదేశ్లో శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు ఒక నెల రోజులు ముందుగానే షెడ్యూల్ విడుదల కాబోతుంది. ఉత్తర భారతదేశంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో విజయభేరి మోగించిన బీజేపీ జోష్పై ఉన్నది. రాజకీయ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసుకున్నాయి, పొత్తులు ఖరారు చేసుకున్నాయి. కొత్త పరిణామం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలను ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఆమె బాధ్యతలు చేపట్టి సమాధి స్థితిలో ఉన్న కాంగ్రెస్ని పునరుజ్జీవింపజేసి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న ఇండియా కూటమిలో భాగస్వాములైన సిపిఐ, సిపిఎం, బిఎస్పి, ఫార్వర్డ్ బ్లాక్ లాంటి మిత్రపక్షాలతో కలిసి ఒక కూటమి, కాంగ్రెస్ కూటమి ఏర్పరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1% ఓట్ల నుంచి కాంగ్రెస్ 15% వరకు ఎదగాలనే సంకల్పంతో వ్యూహరచన చేస్తే ఈ నష్టమంతా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే నష్టం జరిగేది వైఎస్ఆర్సీపీ పార్టీకే. ఈ రోజున చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి దాంట్లో తమ భవిష్యత్తు లేదని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మన అద్దె గృహం, మాతృ సంస్థ, మన సొంత ఇంటికి వెళ్ళిపోదామని చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో, అసమ్మతితో ఉన్నారో, సీట్లు రాని వాళ్ళు, పదవులు రాని వాళ్ళు, నామినేషన్ పదవులు లభించిన వాళ్ళందరూ కూడా తిరుగు ప్రయాణము, స్వగృహము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలని ఆలోచిస్తున్న తరుణంలో చాణక్య స్ట్రాటజీస్ అనే ఒక సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా సర్వే నిర్వహించి వారి యొక్క సర్వే ఫలితాలను వెల్లడించారు. ఈ చాణక్య స్ట్రాటజీస్ అనేవి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ సర్వేలు నిజమైనవి. అలాగే ఉత్తర భారతదేశంలో వివిధ ఎన్నికల్లో కూడా చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళ సర్వే ఫలితాలు వాస్తవమైన దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాణక్య స్ట్రాటజీస్ చేసిన ఒపీనియన్ పోల్ సర్వే ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ 13 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సర్వే చేయటం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10లో 8 టీడీపీ జనసేన కైవసం చేసుకోబోతుందని, కేవలం 2 సీట్లకే పరిమితం అవుతుంది వైఎస్ఆర్సీపీ అని. అక్కడ హోరాహోరీగా ఉండే ఒక్క నియోజకవర్గం కూడా లేదు. విజయనగరంలో 9 నియోజకవర్గాలు ఉంటే 4 టీడీపీ జనసేన, మరో 4 వైఎస్ఆర్సీపీ, 1 నియోజకవర్గం హోరాహోరీ. మూడవది విశాఖపట్నం, 15 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే 11 టీడీపీ జనసేనకు, 2 వైఎస్ఆర్సీపీకి, మరొక 2 హోరాహోరీ. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలుంటే 12 నియోజకవర్గాలు టీడీపీ జనసేన, 2 వైఎస్ఆర్సీపీ, 1 దాంట్లో హోరాహోరీ. మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు తెలుగుదేశము జనసేన కలిసి ఉంటే ఫలితాలు, సర్వే ఫలితాలు ఇవి. త్వరలో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా ప్రవేశించి 3 రాజకీయ పార్టీలు కలిసి ఉమ్మడి వ్యూహంతో కదలిపోతున్నాయి. పశ్చిమ గోదావరిలో 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీకి 1 ఎంపీ సీటు కానీ 1 ఎమ్మెల్యే సీటు రాలా. 15 శాసనసభలు, ఆ 15 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కైవసం చేసుకుంది. ఈ జిల్లా పరిధిలో ఉన్న 3 పార్లమెంటు సీట్లు నరసాపురం, ఏలూరు, రాజమండ్రి మూడిట్లో కూడా
మహాకూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కైవసం చేసుకోవటం అనేది విషయం. అదే దిశగా ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ జీరో కొట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా అక్కడ గెలిచిన అభ్యర్థులందరూ కూడా 2000, 3000, 4000 తక్కువ మార్జిన్తోనే గెలవటం అనేది ఒక విశేషం. తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాల్లో 16 నియోజకవర్గాల్లో బీజేపీ జనసేన రెండిట్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ ఒక సీట్లో హోరాహోరీ. విశేషం ఏంటంటే ఉభయ గోదావరి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం చాలా అధికంగా ఉంది. అప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఉభయ గోదావరి జిల్లాలో దాని ప్రభావం అధికంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్సీపీని వీడి జనసేన పార్టీని ఆదరించే సూచనలు ఉభయ గోదావరి జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న 13 నియోజకవర్గాల్లో కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు ఈ సామాజిక వర్గాలన్నీ కూడా జనసేనను ఆదరించాలనే సంకల్పంతో ముందుకు కదులుతున్న తరుణంలో ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి గడ్డు కాలమే. కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలుంటే 12లో టీడీపీ జనసేన, 2 వైఎస్ఆర్సీపీ, 2 హోరాహోరీ. గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలుంటే 12 నియోజకవర్గాలు టీడీపీ జనసేన, కేవలం వైఎస్ఆర్సీపీ 3, హోరాహోరీ 2 ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 12 సీట్లుంటే టీడీపీ జనసేనకి 8, వైఎస్ఆర్సీపీకి 3, హోరాహోరీ 1. ఇక నెల్లూరు విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో 10 సీట్లకు 10 సీట్లు అన్ని సీట్లను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ఇంకో విషయం ఏంటంటే నెల్లూరుతో పాటు రాయలసీమలో ఇక్కడ 52 సీట్లు ఉన్నాయి. నెల్లూరుతో కలిపి 62 సీట్లు ఉన్నాయి. ఈ 62 సీట్లలో విశేషం ఏంటంటే తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోయింది. కేవలం 3 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 62 నియోజకవర్గాలకు 3 విజయం సాధించింది 2019లో. అవి కూడా ఏంటి? హిందూపురంలో బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్, కుప్పంలో చంద్రబాబు నాయుడు. అంటే రాయలసీమలో వాషౌట్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ. దీనికి కారణం ఏంటంటే ఓట్లు చీలిపోయినాయి. జనసేన బలిజ సామాజిక వర్గం ఎవరైతే రాయలసీమలో నెల్లూరు జిల్లాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా జనసేన పార్టీని ఆదరించటం వల్ల ఆ విధంగా ఓట్లు చీలిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభంజనాన్ని చూపించింది. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. 3 సీట్లకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ జనసేన ఈసారి సగం పైగా సీట్లను కైవసం చేసే విధంగా సర్వేలు వెలువడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో అక్కడుండే 10 సీట్లలో 6 సీట్లు జనసేన టీడీపీ, 3 వైఎస్ఆర్సీపీ, హోరాహోరీ 1. కడప జగన్మోహన్ రెడ్డికి కంచుకోట అనుకున్నాం. ఆ కంచుకోట బీటలు వారింది. కడపలో ఉన్న 10లో కేవలం 4 నియోజకవర్గాల్లోనే, అది కూడా కడప పార్లమెంటు పరిధిలోనే ఎక్కువ గెలిచే అవకాశం ఉంది. రాజంపేట పార్లమెంటు పరిధిలో జనసేన తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. అందువల్ల కడపలో 4 సీట్లు మాత్రమే పరిమితం అవుతుంది వైఎస్ఆర్సీపీ, 4 సీట్లు టీడీపీ జనసేన, హోరాహోరీ 2. కర్నూలు 14 సీట్లకు 14 కైవసం చేసుకున్న వైఎస్ఆర్సీపీ ఈసారి కర్నూలులో కేవలం 7 సీట్లకే పరిమితం అవుతుంది వైఎస్ఆర్సీపీ. తెలుగుదేశం పార్టీ 5 సీట్లు కర్నూలులో విజయం సాధించే అవకాశం ఉంది. అనంతపురంలో 14 సీట్లు ఉంటే 10 సీట్లు తెలుగుదేశం జనసేన, 3 సీట్లు వైఎస్ఆర్సీపీ, 1 సీటు హోరాహోరీ. ఇక చిత్తూరు జిల్లా, చిత్తూరు
చంద్రబాబు నాయుడు సొంత జిల్లా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈసారి 14లో ఆయన జిల్లాలో టీడీపీ జనసేన 7, వైఎస్ఆర్సీపీ 5, హోరాహోరీ 2. ఈ విధంగా మొత్తం మనం చూసుకుంటే 175 సీట్లకు గాను టీడీపీ జనసేన భవిష్యత్తులో బీజేపీ కూడా కలిస్తే 115 సీట్లు గ్యారంటీగా వస్తాయని చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళ సర్వే నివేదిక వెల్లడించడం జరిగింది. పత్రికాముఖంగానే వెల్లడించారు వాళ్ళు. వైఎస్ఆర్సీపీకి పరిమితమైంది కేవలం 42. హోరాహోరీ 18 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే వీటిని హోరాహోరీని కూడా వీటిల్లో కలిపితే తెలుగుదేశం జనసేన భవిష్యత్తులో కలవబోయే బీజేపీ కూటమి 115 నుంచి 128 మధ్యలో సీట్లు వస్తాయని, వైఎస్ఆర్సీపీ పార్టీ 42 నుంచి 55కు పరిమితం అవుతాయని, ఇక ఇతరులు 4 నుంచి 7 సీట్లు ఉండే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడిస్తూ ఉంది. ఈ సీట్లు ఇప్పుడు రాబోయే సీట్లు చూస్తే 2014లో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి కంటే కూడా ఎక్కువ సంఖ్య ఉంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి స్వయం కృతాపరాధం. ఎన్నికల ముందు మేము అమరావతిని అభివృద్ధి చేస్తామని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలో ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మేము అధికారంలోకి వస్తే, జగనన్న అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా కొనసాగుతుంది అని చెప్పారు. ఈరోజు అమరావతిని రాజధానిని 3 ముక్కలు చేసి ఈరోజు రాజధాని లేని రాష్ట్రం ఏదంటే అమరావతి. ఈ అమరావతి దెబ్బ పెద్ద షాక్ వైఎస్ఆర్సీపీకి. కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పు, ప్రకాశం 5 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అమరావతి దెబ్బకు వాషౌట్ అయిపోతుంది. అక్కడ అందరూ కోరుకునేది అమరావతి రాజధాని. ఇక్కడ రాజకీయాలు కాదు, రాజకీయ పార్టీలు కాదు, మాకు అమరావతి రాజధాని కావాలి, మా ప్రాంతాభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. కనుక అమరావతి రాజధాని సెంటిమెంట్ దెబ్బకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ 5 జిల్లాల్లో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశంలో ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉంది. కనుక చాణక్య స్ట్రాటజీస్ చేసిన సర్వే వాస్తవ రూపం దాల్చుకుని అదే జరగబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా రాయలసీమలో ఈసారి గట్టి దెబ్బ వైఎస్ఆర్సీపీ పార్టీకి తగులుతుంది. గతంలో లాగా కంచుకోటలా ఉన్న జిల్లాలు పీటలు వారిపోయినాయి. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ, ప్రకాశం జిల్లాలో అమరావతి పెద్ద షాక్ ఇవ్వబోతుంది. వేచి చూద్దాం ఏం జరగబోతోందో అని చెప్పి మనం కాలమే నిర్ణయిస్తుంది.